నక్క, పిచ్చుక మరియు నిజమైన స్నేహం. ఒకటి అరచిన అడవిలో నక్కకు ఎవరూ మిత్రులు కాదు. ఒంటరితనంతో బాధపడుతున్న నక్క తనకో స్నేహితుని కనుగొనాలనుకుంది. ఆ సమయానికి పక్కనే ఉన్న పిచ్చుకను చూసి ఆశగా అడిగింది, "నువ్వు నా స్నేహితురాలు అవుతావా?" పిచ్చుక ఆలోచిస్తూ జవాబిచ్చింది, "స్నేహం మీటుయింటి మాట కాదు. అది నమ్మకంతో బలపడుతుంది." కాని నక్క ప్రవర్తన చూసిన పిచ్చుక దీనిలో మోసపూరిత స్వభావం ఉందని గ్రహించింది. నిజమైన స్నేహితులైతే ఇతరుల మనఃస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. నక్క మోసాన్ని గమనించిన పిచ్చుక తన తెలివితో నక్కకు గుణపాఠం నేర్పింది. నమ్మకాన్ని దెబ్బతీస్తే స్నేహం ఎలా కూలిపోతుందో నక్క అనుభవించి తెలిసింది. చివరకు నమ్మకం లేని స్నేహం ఆరోగ్యకరం కాదని నక్క అర్థం చేసుకుంది. ఈ చిన్న కథ మనకు పెద్ద పాఠం చెబుతుంది. స్నేహం నిజాయితీ, నమ్మకంతో బలపడుతుంది. ఉత్తమ స్నేహితులుగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిలబడి స్నేహాన్ని ప్రామాణికంగా నిలపాలి. మనకు ఎవరికైనా నమ్మకం కొరవడితే అది స్నేహాన్ని వీడిస్తుంది. అందుకే నిజాయితీగా ప్రవర్తిస్తూ మీ స్నేహితులతో బలమైన బంధాన్ని నిర్మించండి. మీకు నిజమైన స్నేహితులు ఉంటే ఆ అనుభూతిని కామెంట్లో పంచుకోండి. మరిన్ని సజెస్ వినాలంటే తమింగిస్తూ మాతో కొనసాగండి.